నిజం చెప్పండి, మీరు నేడు స్క్రీన్‌ని ఎంతసేపు చూస్తున్నారు? 2 గంటలు, 5 గంటలు, ఇంకా ఎక్కువ. ఇది సాధారణమే, కానీ కొన్ని చిన్న మార్పులు మీ ఒత్తిడిని తగ్గించగలవు, మీ నిద్రను మెరుగుపరచగలవు, ఫోకస్‌ని తిరిగి తెచ్చిపెట్టగలవు. ఇది మీకు అలారం. స్వాగతం డిజిటల్ డీటాక్స్ టైంకి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్కస్ సాగా. మీరు తలదించుకున్నట్టు, అలసటగా, ఒత్తిడిగా, ఏకాగ్రత లేకుండా ఫీల్ అవుతున్నట్టయితే, లేదా ఫోన్కి బానిసైనట్టు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. నేడు మనం పూర్తి డిజిటల్ డీటాక్స్ గైడ్ చూద్దాం రండి. సైన్స్ ప్రయోజనాలు. 7 రోజులు ప్లాన్తో మీ మనసుని రీసెట్ చేసుకుందాం రండి. సమస్య డిజిటల్ ఓవర్లోడ్. 2025 నాటికి ఓ సామాన్య వ్యక్తి రోజుకి 7 గంటల పైగా స్క్రీన్లపై గడుపుతున్నారు. ప్రతి 10 నిమిషాలకోసారి ఫోన్ చెక్ చేస్తున్నారు, దాదాపు 100 సార్లు. ఇది సమయం మాత్రమే కాదు, మీ ఆలోచన, ఏకాగ్రత, మానసిక శక్తిని కూడా తీసుకొస్తుంది. రెండవది, టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అవుతున్నాం, కానీ మనల్ని మనం మర్చిపోతున్నాం. మూడవది, డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి? సొల్యూషన్ ఏంటంటే, డిజిటల్ డిటాక్స్ అనేది టెక్నాలజీని ద్వేషించడం కాదు, ఇది సజాగ్రత్తతో వినియోగించడం. కొంత సమయం టెక్ని పక్కన పెట్టి జీవితం మీద మళ్ళీ ఫోకస్ పెట్టడం. నాలుగవది, డిటాక్స్ అవసరం ఉన్న సంకేతాలు. ఫోన్ ఉండకపోతే టెన్షన్, టైం స్పెండ్ చేస్తూ అసలే గమనించకుండా స్క్రోల్ చేయడం, నిద్రలోపం, ఏకాగ్రత లోపం, మానసిక అలసట. 7 రోజుల డిజిటల్ డిటాక్స్ ప్లాన్ని తయారు చేద్దాం రండి. మొదటి రోజు అవగాహన. మీ స్క్రీన్ టైం ట్రాక్ చేయండి, జడ్జ్ చేయకండి, గమనించండి. రెండవ రోజు క్లీనప్. అవసరం లేని నోటిఫికేషన్లు ఆపండి, మీకు అవసరం లేని యాప్స్ని తొలగించండి. మూడవ రోజు ఉదయం స్క్రీన్ లేకుండా. ప్రతి ఉదయం మొదటి గంట స్క్రీన్ లేకుండా గడపండి. నాలుగవ రోజు నో ఫోన్స్ జోన్. బెడ్రూమ్, డిన్నర్ టేబుల్ వంటివి ఫోన్స్ ఫ్రీ జోన్స్గా మార్చుకోండి. 5వ రోజు సోషల్ మీడియా విరామం. 24 గంటలు సోషల్ మీడియా నుంచి బయటకు రండి. 6వ రోజు ఫోన్ లేకుండా బయటికి వెళ్ళండి, నేచర్కి దగ్గరగా కావడం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. 7వ రోజు పునర్నిర్మాణం. మీ అనుభూతులను జర్నల్ చేయండి, మీకు అవసరమైనవి మాత్రమే మళ్ళీ తీసుకోండి. దీర్ఘకాలిక అలవాట్లు. ఇవి మీ డీటాక్స్ని లాంగ్ టర్మ్గా కొనసాగించడంలో సహాయపడుతుంది. రోజు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ వాడండి. వారానికి ఒక రోజు స్క్రీన్ ఫ్రీగా పెట్టుకోండి. ఫోన్కి బెడ్రూమ్లో ఉంచవద్దు. చదవడం, యోగా, ఫ్రెండ్స్తో మాట్లాడడం వంటి మార్గాలను ఎంచుకోండి. స్క్రోల్ టైమ్స్కి ఒక సమయం కేటాయించుకోండి. ఫోన్లు చెడైనవి కాదు, కానీ మీరు ఎప్పటికీ ప్లగ్ అయ్యి ఉంటే మీరు రీఛార్జ్ కాలేరు. డిజిటల్ డీటాక్స్ అనేది మనసు చెప్పే మాట. ధన్యవాదం. నా ఛాలెంజ్ ఏమిటంటే, ఈ 7 రోజుల డీటాక్స్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత నిద్ర, ఫోకస్, మూడ్లో ఏ మార్పులు వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కామెంట్స్లో అన్ప్లగ్ అని టైప్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడితే కామెంట్ సెక్షన్లో అన్ప్లగ్ అని టైప్ చేయండి. మీకు కనుక ఇది ఉపయోగకరమైనది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.